వెంకటాపురం అనే గ్రామంలో దివ్య, గీత అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. వారు పట్నంలో ఉండే కాలేజ్లో చదువుకుంటున్నారు. గీత, హోంవర్క్ చేసావా? అసలే అంజలి టీచర్ హోంవర్క్ అది. చిన్న తప్పు పోయినా అమ్మో, ఆమెకొచ్చే కోపానికి మనల్ని తన ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది. హా దివ్య, నిన్న రాత్రి మొత్తం హోంవర్క్ చేసేసా. తెలుసా, నిన్న మన క్లాస్ అజయ్ని ఆ అంజలి మేడం బాగా కొట్టిందంట. కాళ్లపై, వీపుపై అంతా వాతలొచ్చాయంట. అమ్మో, మరీ అంతలా కొట్టిందా? అసలేంటే ఈ టీచర్, చదువుకోకుంటే చంపేసేలా ఉంది. పైగా ఈమె గురించి ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్దామంటే వాళ్లేమో మీరు చక్కగా చదివితే టీచర్ ఎందుకు కొడుతుంది అంటూ తిరిగి మనల్నే తిడుతున్నారు. అవునే, పద, కాలేజ్కి తొందరగా చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అంజలి టీచర్ ఎండలో మోకాళ్లపై నిలుచోబెడుతుంది అని ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా తొందరగా నడుస్తూ కాలేజ్కి వెళ్లిపోయారు. అప్పటికే అంజలి టీచర్ క్లాస్ చెప్తూ ఉంది. టైం చూసారా? 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అది టీచర్, దారిలో వస్తుంటే. షటప్, నేను కారణాలు అడిగానా? 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు అన్నాను. ఎందుకొచ్చారు అని అడిగానా? లేదు కదా. లేదు, అడగలేదు టీచర్. మరెందుకు నేనడగని వాటికి ఆన్సర్ ఇస్తున్నారు? అందుకే మీరు గ్రౌండ్లోకి వెళ్లి గ్రౌండ్ చుట్టూ 2 సార్లు పరిగెత్తిరండి. అలాగే టీచర్ అంటూ ఇద్దరూ వెళ్లి కాలేజ్ చుట్టూ పరిగెడుతున్నారు. అలా కొంత సమయం పరిగెత్తిన తరువాత అంజలి టీచర్ కాలేజ్ వెనకాల ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. గీత, తను మన అంజలి టీచర్ కదా? అవును, అంజలి టీచరే. మరి ఆ పక్కన ఉన్నతనెవరు? నాకు తెలిసి ఇంకా అంజలి టీచర్కి పెళ్లి కూడా అవలేదు. అతనితో అంత చనువుగా మాట్లాడుతుంది. మనకెందుకు దివ్య, మనమిలా మాట్లాడుకుంటున్నామని ఆమెకు గాని తెలిసిందనుకో, ఆమె ఇంకో 10 రౌండ్లు పరిగెత్తమని చెప్పుద్ది. అవసరమా మనకి? రాజు, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా నన్ను కలవడానికి కాలేజ్ దగ్గరికి రావద్దని? అయినా నా మాట వినకుండా పదే పదే వస్తున్నావు. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. ఎవరు చూస్తారంజలి? ఆయన ఎవరు చూస్తే ఏంటి? ఎప్పటికైనా మన గురించి అందరికీ తెలియాల్సిందే కదా. ఎందుకు భయపడుతున్నావు? మన గురించి ఇప్పుడే మా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? సరేగాని నువ్వెళ్ళు. ఇంకెప్పుడు కాలేజ్ దగ్గరికి మాత్రం రాకు. ఎవరైనా పిల్లలు చూస్తే అస్సలు వారి నోరు ఆగదు అని చెప్పి రాజుని అక్కడి నుండి పంపించేసింది అంజలి. రాజు వెళ్లగానే అంజలి కాలేజీలోకి వస్తూ ఉండగా దివ్య, గీత తమని చూశారని అంజలికి అర్థమైంది. ఛ, ఈ పిల్ల రాక్షసులు మొత్తం చూసేసినట్టున్నారు. వీళ్ళనేమీ అనకుండా వదిలేస్తే ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్తారు. గీత, దివ్య, ఇద్దరు ఇక్కడికి రండి. పదవే, మన పని అయిపోయింది రోజు. నువ్వు భయపెట్టకే అంటూ ఆ ఇద్దరూ అంజలి దగ్గరికి వెళ్లారు. మీరిప్పుడేం చూశారు? మీరు అతను మాట్లాడుకుంటుంటే చూశాం. ఈ విషయం మీరిద్దరూ ఇక్కడితో మర్చిపోవాలి. మీరేమీ చూడలేదు. నేను ఎవ్వరితో మాట్లాడనూ లేదు. అర్థమైందా? అయ్యింది టీచర్. మీరీ విషయాన్ని ఇంకెవరితోనైనా చెప్పినట్టుగా నాకు తెలిసిందా? అప్పుడు చెప్తా మీ సంగతి. నా గురించి తెలుసు కదా. తెలుసు టీచర్, మేమెవరికీ చెప్పాం, ప్రామిస్. గుడ్, వెళ్ళండి. వెళ్ళి క్లాస్లో కూర్చోండి. నేనొచ్చి హోంవర్క్ చెక్ చేస్తాను. ఆ ఇద్దరు స్నేహితులు భయపడుతూ వెళ్లి క్లాస్లో కూర్చున్నారు. మరుసటి రోజు అంజలి, రాజు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న వార్త ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఇది తప్పకుండా ఆ గీతా, దివ్యల పనే. కాలేజ్కి రాని వాళ్ల పని చెప్తాను అనుకుంటూ వాళ్ళిద్దరిపై చాలా కోపంగా ఉంది అంజలి. తర్వాత గీతా, దివ్య ఇద్దరూ కాలేజ్కొచ్చారు. స్టూడెంట్స్, ఈరోజు మీకు ఎగ్జామ్ పెట్టబోతున్నా. అదేంటి, నిన్న మొన్న ఏం చెప్పకుండా ఎగ్జామ్ పెడుతుందనుకుంటున్నారా? ఈ మధ్య మీలో కొందరికి ఈ టీచర్ అంటే భయం పోయింది. చెప్పింది అస్సలు వినట్లేదు. అందరూ నోట్బుక్స్ తీయండి. నేను చెప్పే ప్రశ్నలకి జవాబులు రాయండి అంటూ గదమాయించి చెప్పింది. స్టూడెంట్స్ అందరూ భయపడుతూ నోట్బుక్స్ తీశారు. ఏంటి దివ్య, ఈరోజు టీచర్ చాలా కోపంగా ఉంది. ఎవరికో బాగా మూడిందైతే. అటు ఇటు తిరిగి టీచర్ మన మీదికి రాకుంటే అంతే చాలే. స్టూడెంట్స్ అందరూ నోట్బుక్ తీసి అంజలి చెప్పిన ప్రశ్నలకి జవాబులు రాశారు. గీతా, దివ్య, మీ ఇద్దరి నోట్బుక్స్ తీసుకొని ఇటు రండి. ఈవిడేంటే ఈ మధ్య మన మీద పడుతుంది?
గీతా దివ్య ఇద్దరూ భయపడుతూ వెళ్లి అంజలి టీచర్కి తమ నోట్బుక్స్ ఇచ్చారు. టీచర్ వాళ్ల సమాధానాలు చదివి, ఏంటివి అన్ని సగం సగం రాశారు? టీచర్, మీరు సడన్ గా ఎగ్జామ్ పెట్టేసరికి జవాబులు గుర్తుకు రాలేదు టీచర్. సడన్ గా పెడితే ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ గుర్తుకురావు, కానీ సడన్ గా మనం చూసిన విషయాలు మాత్రం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరీ అందరికీ చెప్తాం. మీకు చిన్న చిన్న పనిష్మెంట్ సరిపోవు గాని ఉండండి, మీ పని చెప్తాను అంటూ అంజలి ఒక పెద్ద ఐస్ బాక్స్ తీసుకొచ్చి ఆ ఇద్దరి తలలు ఐస్ లో పెట్టింది. పాపం, ఇద్దరు స్నేహితులు ఆ బాక్స్ లో ఉన్న ఐస్ వల్ల చలికి తట్టుకోలేక వాళ్ల ముఖాలు ఉబ్బిపోయి, టీచర్ బాగా చలిగా ఉంది టీచర్, ప్లీజ్ టీచర్, తట్టుకోలేకపోతున్నాం. అవునా, నొప్పిగా ఉందా? ఇలాంటివన్నీ నా మాట వినకుండా నా గురించి అందరికీ చెప్పినప్పుడు గుర్తు రావాలి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇందులోనే ఉండి చావండి. టీచర్, మేమెవ్వరికీ ఏ విషయం చెప్పలేదు టీచర్, మమ్మల్ని నమ్మండి. మమ్మల్ని చూసింది మీరే, మా గురించి ఇంకెవ్వరికీ తెలీదు. నేను చెప్పినా వినకుండా, నేనంటే భయం లేకుండా నా గురించి అందరికీ చెప్తారా? అంటూ ఇంకా ఆ బాక్స్ లో ఐస్ పోస్తూ ఉంది. టీచర్ ప్లీజ్ టీచర్, ఊపిరాడటం లేదు అంటూ ఇద్దరూ ఏడుస్తున్నారు. కొంతసేపటికి వాళ్ల ముఖాలని ఆ ఐస్ బాక్స్ నుండి బయటికి తీసింది. పాపం, ఇద్దరూ చలికి వణుకుతున్నారు. వాళ్ల ముఖం ఇంకా బాగా ఉబ్బిపోయింది. చర్మం ఊడిపోతోంది. ఇది మీకు శాంపిల్ మాత్రమే, ఇక రేపటి నుండి ఉంటుంది మీకు. ఈ రోజుకి ఇంటికి వెళ్ళండి అంటూ వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించేసింది. పాపం, ఆ ఇద్దరు స్నేహితులు అక్కడే ఊపిరాడక చలికి తలంతా తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు హాస్పిటల్కొచ్చారు. డాక్టర్ గారు, మా పాపకెలా ఉంది? అసలు ఏం జరిగిందండి? ఆ పిల్లలిద్దరూ పాపం చాలాసేపు బాగా గడ్డకట్టుకుపోయే చలిలో ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ల చర్మమంతా ముఖంపై అక్కడక్కడా ఊడిపోయింది. పైగా ఆ పిల్లలు బాగా భయానికి గురయ్యారు. పిల్లలు తప్పు చేస్తే ఏదో 1-2 దెబ్బలు కొట్టి దారిలో పెడతారు, కానీ ఇలా సాడిస్టిలా వాళ్ల ఫేస్లు ఐస్ బాక్స్ లో పెట్టి టార్చర్ పెడుతుందా? ఇంకా కొద్దిసేపు అలాగే ఉంటే వాళ్ల ప్రాణాలే పోయేవి. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలి వాళ్ళు. ఎంత ఘోరమా! పిల్లల పైన అంత రాక్షసంగా ప్రవర్తించారా? పదండి, వెళ్ళి ఆ టీచర్ అంతు చూద్దాం అని గీతా దివ్యలతో వాళ్ల తల్లిదండ్రులు కాలేజ్కి వెళ్లి అంజలి చేసిన శాడిస్ట్ పనుల గురించి చెప్పి అంజలిని టీచర్ ఉద్యోగం నుండి తొలగించేలా చేశారు. నువ్వెన్ని క్రీములు తీసుకొచ్చి ముఖానికి పెట్టుకున్నా నాలా తెల్లగా అవ్వలేవే చెల్లి. అయినా నాలా అందంగా పుట్టాలంటే అందరికీ అంత అదృష్టం ఉండదు కదా అంటూ నల్లగా ఉన్న చెల్లిని ఆట పట్టిస్తూ ఉంది దివ్య. అక్కా, నాకేం తెల్లగా మారాలని లేదు, కాని నీకే రోజు రోజుకి నువ్వు తెల్లగా ఉన్నావని గర్వం పెరిగిపోతుంది. అవునే, ఆ మాత్రం గర్వం ఉండాలి మరి. ఇప్పుడు నువ్వు నేను అలా రోడ్డుపైకి నడిచామనుకో, అందరూ మనలో ఎవరిని చూస్తారు? నన్నే కదా. అంటే అంతమంది నన్ను కన్నార్పకుండా చూస్తున్నారంటే నాకు ఆ మాత్రం గర్వం ఉండకూడదా? వాళ్ళందరూ నువ్వు తెల్లగా ఉన్నావని చూస్తున్నారా? మరి కావాలంటే నువ్వు మన పెళ్లి సమయంలో చూడు, ఎవరి పెళ్లి చాలా తేలిగ్గా అయిపోతుందో, ఎవరి పెళ్లి చాలా ఆలస్యంగా అవుతుందో. అన్నయ్య నీకు అబ్బాయిని వెతకాలంటే ఆయన తల ప్రాణం తోకకి రావాలి అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాళ్ళ అన్నయ్య అయిన వేణు వచ్చాడు. ఏంటి పొద్దున్నే కాలేజ్కి రెడీ అవ్వకుండా అక్క చెల్లెళ్ళేదో మీటింగ్ పెట్టారు? ఏం లేదన్నయ్యా, పాపం చెల్లి నేను తెల్లగా ఉన్నాను, అందంగా ఉన్నానని చెప్తే కుళ్ళుతో అస్సలు ఒప్పుకోవటం లేదు. నువ్వైనా చెప్పన్నయ్యా, మా ఇద్దరిలో ఎవరందంగా ఉంటారు? దివ్య, నీకెన్నిసార్లు చెప్పాను, ఇలా కలర్ విషయంలో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడకూడదు. అయినా అందం అనేది ముఖాన్ని, ఇంటికి ఉన్న రంగుని చూసి కాదు చెప్పేది. అందం అనేది మన మనస్సుని బట్టి ఉంటుంది. మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్లే అందమైన వాళ్ళు. ఇక నుండి మీ మధ్య ఇలాంటి విషయాలు వచ్చాయంటే బాగోదు. తొందరగా రెడీ అయి కాలేజ్కి వెళ్ళండి అంటూ వేణు దివ్యకి కొంచెం సీరియస్ గా చెప్పాడు. తరువాత దివ్య, శ్వేత ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్లారు. దివ్య కాలేజ్కి వెళ్లగానే చాలా మంది దివ్య ఫ్రెండ్స్ అంతా వచ్చి దివ్య చుట్టూ చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్వేత దగ్గరికి మాత్రం 2-3 తప్ప ఇంకెవ్వరూ రాలేదు. స్టూడెంట్స్,
వచ్చే వారం మన కాలేజ్లో 10 years యానివర్సరీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. అందులో ఫ్యాషన్ షో కాంపిటీషన్ కూడా ఉంది. ఆ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేమ్స్ ఇవ్వండి చెప్పి వెళ్ళిపోయింది టీచర్. ఏమే దివ్య, ఈ ఫ్యాషన్ షోలో గనక నువ్వు పార్టిసిపేట్ చేస్తే నీకేనే మొదటి బహుమతి. మన కాలేజ్లో నీకంటే ఎవరందంగా ఉంటారో చెప్పు. నువ్వు పార్టిసిపేట్ చేయడానికి నేమివ్వవే. నేను కూడా అదే అనుకుంటూ ఉన్నా అంటూ దివ్య వెళ్లి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నేమిచ్చింది. తర్వాత దివ్య దగ్గరికి తన ఫ్రెండ్ ఒకడొచ్చి, దివ్య, నీకో విషయం తెలుసా? ఫ్యాషన్ షోకి మీ చెల్లి కూడా పేరిచ్చిందంట. ఏంటి, అది పేరిచ్చిందా? దానికి ఎవరైనా అద్దం కొనివ్వండి. ఆశకి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. పెద్దగా నవ్వుకుంది దివ్య. దివ్య ఇలా శ్వేతని కామెంట్ చేస్తుందని శ్వేతకి తన ఫ్రెండ్ చెప్పింది. అయినా ఎందుకే శ్వేత నీకివన్నీ? కాలేజ్లో అందరికీ తెలుసు మీ అక్క అందంగా ఉంటుందని. అందులో గెలిచేది కూడా మీ అక్కనే అని. నువ్వు నవ్వుల పాలవటం తప్ప ఇంకేమీ ఉండదు. నువ్వెళ్ళి పార్టిసిపేట్ చేయటం లేదని చెప్పు. ఎందుకే అందరూ నన్ను డ్రాప్ అవ్వమంటున్నారు? తెల్లగా ఉన్న వాళ్లే గెలుస్తారని ఎక్కడైనా రాసుందా? నేను ఖచ్చితంగా ఈ పోటీల్లో పాల్గొని మా అక్కకి బుద్ధి చెప్తాను అని చెప్పింది శ్వేత. ఆ రోజు సాయంత్రం కాలేజ్ అవ్వగానే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లినప్పటి నుండి దివ్య ఆగకుండా నవ్వుతూనే ఉంది. అది చూసిన శ్వేత, ఏం జరిగిందక్కా? ఎందుకు అంతలా నవ్వుతున్నావు? అంత నవ్వొచ్చే విషయమేంటో మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా. అసలు జోక్ చేసిన నీకే తెలీదా నేనెందుకు నవ్వుతున్నానో? నేను జోక్ చేశానా? నేనేం జోక్ చేశాను? అప్పుడే మర్చిపోయావా? నువ్వు నువ్వు కాలేజ్లో జరిగే ఫ్యాషన్ షోలో పేరిచ్చావు కదా, అదే ఈ రోజంతా కాలేజ్లో పెద్ద జోక్. నేను మా ఫ్రెండ్స్ అయితే నవ్వలేక చచ్చిపోయామనుకో అని చెప్పింది దివ్య. దివ్య మాటలకి శ్వేత ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోయింది. వారం రోజుల తరువాత కాలేజ్లో ఫ్యాషన్ షో కాంపిటీషన్ ప్రారంభమైంది. దివ్య చాలా అందంగా రెడీ అయి అందరి ముందుకు స్టేజ్ మీద నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ జడ్జిగా కూర్చున్న వాళ్ళు దివ్యని కొన్ని ప్రశ్నలు వేశారు. దివ్య, నీ దృష్టిలో అందమంటే ఏంటి? కలర్. ఎదుటివారు అందంగా ఉన్నారా లేదా అని తెలిసేది వాళ్ల కలర్ని బట్టి అని సమాధానమిచ్చింది. తరువాత స్టేజ్ పైకి శ్వేత వచ్చింది. దాన్ని చూడండి, గంగిరెద్దు కలంకరించినట్టుంది కదా అంటూ శ్వేత పైన కామెడీ చేస్తూ ఉంది దివ్య. అప్పుడు జడ్జి శ్వేతతో, శ్వేత, మీ దృష్టిలో అందమంటే ఏంటి? చిరునవ్వు. ఎదుటివారు ఏ టెన్షన్ లో ఉన్నా కూడా, ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళకి మనమున్నామని ఒక చిరునవ్వుతో మనమిచ్చే భరోసా కంటే మంచి అందమైన మనస్సుని మించి అందం ఇంకేముంటుందండి అంటూ సమాధానమిచ్చింది శ్వేత. ఆ మాటలు విన్న దివ్య, అబ్బో, ఇది పెద్ద ఉపన్యాసం రాసుకొచ్చిందే. ఇలా అందంగా లేని వాళ్ళు అందరూ మనస్సు, నవ్వు అంటూ ఇలాంటి మాటలు చెప్పుకుంటూ బతకాలి కావచ్చు అంటూ తన ఫ్రెండ్స్ కి చెప్తూ నవ్వుతూ ఉంది. ఫ్యాషన్ షో అంటే మంచి బట్టలు, అందమైన మేకప్లు వేసుకునే ముఖాలు మాత్రమే కాదు, అందమైన మాటలు కూడా మాట్లాడాలి. అలాంటి వాళ్లే ఈ పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఈ పోటీలో విజేతగా మేము శ్వేతని ప్రకటిస్తున్నాం. రెండవ విజేత దివ్య అంటూ శ్వేతకి మొదటి బహుమతిచ్చారు. అది చూసి దివ్యకి చాలా కోపం వచ్చింది. చిచి, ఇవేం పోటీలు? అయినా అది మొదటి బహుమతి తీసుకున్న చోట నేను రెండవ బహుమతి తీసుకోవాలా? వాళ్లని ఉంచుకోమను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి ఇంట్లో ఆ అక్క చెల్లెళ్ల అన్నయ్య అయిన వేణు, ఏంటి, ఈ రోజు శ్వేతకి మొదటి బహుమతి వచ్చిందంట, దివ్యకి రెండవ బహుమతి వచ్చిందంట, అయినా కూడా ఎవరి ముఖంలో సంతోషం లేదు. ఏం జరిగింది అంటూ అడిగాడు. అప్పుడు శ్వేత బాధగా, చూడండి అన్నయ్య, అక్క నేను నల్లగా ఉన్నాను, నాకు పెళ్లి చేయాలంటే అన్నయ్య ఆస్తులన్నీ అమ్ముకోవాలి, అయినా కూడా పెళ్ళవుతుందో లేదో అని నమ్మకం మాత్రం లేదు అంటూ నేను నల్లగా ఉన్నానంటూ ఇంటికొచ్చినప్పటి నుండి సూటిపొటి మాటలు అంటూ ఉంది. నేనన్న దాంట్లో తప్పేముందన్నయ్యా, చెప్పు. దీన్నెవడు పెళ్లి చేసుకోవడానికి వస్తాడు? ఇది దీని ముఖం. అదే నాకైతే ₹1 కూడా ఖర్చవద్దు చూడన్నయ్యా. ఇంకా వాళ్లే నీకెదురు కట్నం ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు.
దివ్యకి ఉన్న అహంకారం చూసిన వేణు ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తరువాత దివ్యకి పెళ్లి చేయాలనుకుని పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టాడు వేణు. అబ్బో, మీ అమ్మాయికి తెల్లగా ఉన్నానని బాగా పొగరంటగా అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అంత పొగరున్న వాళ్ళు మా ఇంట్లో ఇమడలేరు అంటూ వెళ్లిపోయారు. తర్వాత మరొక పెళ్లి వాళ్ళొచ్చారు. మీ అమ్మాయి చూస్తేనేమో నేను మాత్రమే అందెగత్తెననుకుంటుంది. మాదేమో వ్యవసాయ కుటుంబం. మళ్ళీ ఎండలో వెళ్తే నల్లబడతానంటూ రాద్దంతం చేస్తుందేమో. ఎందుకులేండి, మాకీ సంబంధం ఇష్టం లేదు అంటూ వచ్చిన వాళ్ళందరూ దివ్య గురించి ఏదో ఒకటి చెప్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. వేణు మాత్రం ఈ విషయం దివ్యకి తెలియనివ్వటం లేదు. చివరికి దివ్యకి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తాడు. చూసావా శ్వేత, నన్ను చేసుకోవడానికి పట్నంలో ఉద్యోగం చేసే అతనొచ్చాడు. నీకు ముందే చెప్పాను కదా. ఇప్పటికైనా కొంచెం ఆలోచించు. ఈ పెళ్లి చేయడానికి అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో. నువ్వనుకున్నట్టుగా నిన్ను చేసుకోవడానికేం అందరూ పరిగెత్తుకుంటూ రాలేదు అంటూ జరిగిన విషయాలు చెప్పి, ఇప్పుడు ఈ సంబంధం కూడా అన్నయ్య కాళ్ల వేళ్లాపడి ఈ ఇల్లు, అన్నయ్యకున్న ఆ 1 ఎకరం పొలం కూడా ఇస్తానంటే ఇప్పుడు నీ పెళ్ళవుతుంది. అన్నయ్య ఇలా ఇప్పుడు అన్నీ పోగొట్టుకోవడానికి కారణం నువ్వు తెల్లగా ఉన్నానన్న అహంకారం నీకుండడం వల్లే, గుర్తుపెట్టుకో అంటూ చెప్పింది. అప్పుడు దివ్య తన తల పొగరు వల్ల తన అన్నయ్య రోడ్డుపైకి వస్తున్నాడని చాలా బాధపడుతుంది.